ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి దినము కూడా ప్రతి క్రైస్తవులు దేశము కోసము, దేశ ప్రజల క్షేమము కోసము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అనే మాటను దేవుడు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు, నా పరిస్థితులు ఎప్పుడు మారుతాయి, నేను సంతోషకరమైన దినాలు నేను అనుభవించగలుగుతానా, మేలుకరమైన విశ్రాంతి తీసుకునే సంవత్సరాలు నా జీవితంలో ఉంటాయా అని బహుశా నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. నిన్ను చూచిన నీ తండ్రి, నీ ప్రార్థన విన్న నీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మేలైన దినాలు, మేలైన సంవత్సరాలు, సంతోషకరమైన దినాలు నీ జీవితంలో ఆయన పంపించబోతూ ఉన్నారు. ఆమేన్. నువ్వు అనుకోక ఏమాత్రం కూడా నేను ఎప్పుడు ఇలాగే ఉండిపోతానేమో, నా బిడ్డలు ఇలాగే ఉండిపోతారేమో, నా పరిస్థితులు ఇలాగే ఉండిపోతాయేమో అని నువ్వు అనుకోవద్దు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే, ఆయన యందు భయభక్తులు కలిగి నీవు జీవిస్తే గనక సంతోషకరమైన దినాలు కూడా కాదు, సంవత్సరాలు దేవుడు నీకు అధికంగా ఇస్తారు. ఆమేన్. ఆనాడు తన ప్రజలతో పాత నిబంధన అంతా కూడా చూస్తే దేవుడు అదే చెప్తూ వచ్చారు. మలాకీని పంపించి కూడా దేవుడు చెప్తున్న మాట అదే. దేవుడు చెప్తున్నారు, నా యందు భయభక్తులు కలిగి మీరు నా యందు శ్రద్ధ నిలిపి మీరు నాతో ఉంటే గనక నేను ఖచ్చితంగా మీకు ఇలాంటి దినాలు ఇస్తానని చెప్పి ప్రభు చెప్తూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఎక్కడ నుంచి ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో నీ జీవితంలో దేవుడు మేలు చేయబోతున్నారు. ఆమేన్. అనేక మంది అడుగుతారట, నువ్వేంటి మొన్నటిదాకా ఎలా ఉన్నావు కదా, మొన్నటిదాకా నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి కదా, ఎలా మార్పు చెందింది, ఎంత గొప్పగా నువ్వు ఎలా అభివృద్ధి పొందావని అనేక మంది అన్యులు కూడా నిన్ను చూసి నువ్వు ఎంతో ధన్యుడివి, ధన్యురాలు అని నీ గురించి చెప్పే దినాలు, అంత ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. నువ్వు నమ్మాలి దేవుని వాగ్దానాన్ని. ఈరోజు ఎంతటి కీడు నువ్వు అనుభవిస్తున్నా సరే, దేవుడిచ్చిన మేలైన ఆ మాటను నువ్వు శ్రద్ధ కలిగి, ఇది దేవుడు నాతో మాట్లాడారు, దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చారు కనుక నేను ఖచ్చితంగా ఆయనతో సహవాసం చేసి ఆ ఫలాన్ని నేను పొందుకుని నేను సాక్షిగా బ్రతుకుతాననే ఒక ఆశ నీలో ఉంటే గనక తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఎందుకంటే లేఖనంలో ఒక మాట ఉంది, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఆశ లేని వారు అలాగే ఉంటారు. ఈరోజు నీకంటూ ఒక ఆశ ఉండాలి, నేను ఎలా జీవించాలి, ఎలా ఫలించాలి, నా బిడ్డలు ఎలా ఉండాలి ప్రభు అని ప్రతి దినము నువ్వు మొరపెట్టు. నువ్వు మొరపెడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం ఇస్తూ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. అంటే దేవుడు తన నామాన్ని వెనకాల చెప్తున్నాడు. అంటే ఏంటో తెలుసా? ఇది జరగబోతుంది నీ జీవితంలో, అట్టి మేలు పొందుకోబోతూ ఉన్నావు. ఎలా జరుగుద్ది ఇది? ఆయన యందు భయభక్తులు కలిగి యథార్థంగా వాక్య ప్రకారం నువ్వు జీవించాలి. నువ్వు అలా జీవించే వ్యక్తివైతే సేవకునిగా చెప్తున్నాను, నీ జీవితంలో గొప్ప దినాలు, సంవత్సరాలు నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నీతిమంతుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయం మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.